నాయకులు కలిసినా కార్యకర్తలు కలిసే అవకాశం తక్కువ అంటున్నారు ఆళ్లగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి. సమన్వయం లేకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు కలుగుతాయని, ఆ విషయమే అధినేతతో చెబుతానంటోన్న గంగుల ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి ఆలూరు రమేష్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సంప్రదింపుల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు కూడా ముఖ్యమంత్రితో కర్నూలు జిల్లా నేతలు భేటీ అవ్వబోతా ఉన్నారు. భూమా టీం ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి ఇప్పటికే వచ్చి ఉన్నారో ఈ నేపథ్యంలో అక్కడ పరిణామాలపై జిల్లా నేతలతో మాట్లాడేందుకు, వారి యొక్క అభ్యంతరాలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ప్రస్తుతం గంగుల ప్రభాకర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన ఆళ్లగడ్డ ఇన్ఛార్జిగా ఉన్నారు. భూమా చేరిక నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి, వారి అభ్యంతరాలు ఏంటనేది మనం తెలుసుకుందాం. మరి కొద్దిసేపట్లో ఆయన సీఎంతో భేటీ కాబోతున్నారు. ఒకసారి గంగులతో మాట్లాడదాం. సార్ నమస్తే. కర్నూలు జిల్లాలో తాజా చేరికల వ్యవహారం ఎలా ఉంది, పార్టీపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది? కర్నూలు జిల్లాలో ఈరోజు నిన్న ఉదయం మాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దగ్గరికి వచ్చే ముందు 2-3 రోజుల నుంచి భూమానాయురెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనేది వార్తలు వచ్చినందువల్ల ముఖ్యమంత్రి గారు కూడా అందరితో సంప్రదించి తీసుకోవాలన్నారు. శిల్పా బ్రదర్స్ కూడా వాళ్ళు వచ్చేసి 2 రోజుల కిందటనే వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయారు. నిన్నటి నుంచి నేను కూడా ముఖ్యమంత్రి గారి కోసం వచ్చి ఇక్కడ ఉన్నాను. అయితే ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్, జమ్మలమడుగులో ఇవన్నీ కూడా రాత్రి వాళ్ళని చేర్చుకోవడం కూడా జరిగింది. చేర్చుకున్న తర్వాత, చేర్చుకోక ముందు కూడా ముఖ్యమంత్రి గారు జనవరి 6వ తారీఖు నాడు నంద్యాలలో వచ్చిన జన్మభూమి మీటింగ్లో ఆ రోజు చెప్పడం జరిగింది. కొంతమంది పార్టీ పటిష్టం చేయడానికి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళందరినీ కూడా మనము అబ్జర్వ్ చేసుకుందాము, పార్టీని పటిష్టం చేసి బలోపేతం చేసుకుని ముందుకు పోవాలా. దానికోసం అని చెప్పేసి 50 కాన్స్టిట్యున్సీస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి అందరికీ అకామిడేట్ చేయొచ్చు. అకామిడేషన్లో కూడా మీకు జరుగుతున్నటువంటి ఏదైతే మీకు ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళకందరూ కూడా అదే రెస్పెక్ట్ ఉంటుంది. దాన్ని మీ ఇంట్రెస్ట్ ఏం పాడు కాకుండా మేము తీసుకుని ముందుకు తీసుకువెళ్తామన్నాం. ఆ రోజు అందరం కూడా సరేనన్నాం. ఈరోజు మాకున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఆళ్లగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కొంత గ్రూపుల సిస్టమ్ ఉన్నది. అక్కడ కార్యకర్తలు కొంచెం కలవాలంటే కలవలేరు. దానికోసమే ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు మరొకసారి కలిసి, ఈరోజు సాయంత్రం 7:30కు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇంట్లో. వారితో కలిసి ఆళ్లగడ్డకు వీలవుతే ఒక కోఆర్డినేటర్ను అపాయింట్ చేసేసి వాళ్ళకు మధ్యలో మాకు మధ్యలో సమన్వయం చేసేసి మమ్మల్ని వాళ్ళను ముందుకు తీసుకెళ్ళి అక్కడ జరిగే కార్యక్రమాలు ఏవైనా సరే, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఎనీథింగ్ ప్రభుత్వం తరఫున జరిగేటివి ఒక కోఆర్డినేటర్ ద్వారా పార్టీ సమస్యలు కానీ ఏమైనా కానీ ముందుకు తీసుకెళ్తే పార్టీ పటిష్టం అవుతుంది. తప్పకుండా దీని యొక్క పరిణామాలు మిగతా చోట్ల కూడా బాగుంటాయని చెప్పేసి కూడా నేను అభిప్రాయపడుతున్నాను. మీరు ఆళ్లగడ్డ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఓ పక్క ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఈ సమన్వయం సాధ్యం అవుతుందా? సమన్వయం కోసమే నేను కోఆర్డినేటర్ని వేయాలా కంపల్సరీ నేను కోరుతున్నానండి. మాకు సమన్వయం అంటే అది కొంచెం ఒక చోట హెచ్చు తగ్గు ఏదన్నా మనస్పర్ధలు వచ్చే ఇది ఉంటాయండి. ఆ మనస్పర్ధలు రావద్దు, పార్టీలో ఇట్లాగే ముందుకు అందరు కలిసిపోవాలని అంటే ఒక కోఆర్డినేటర్ని పెట్టేసి అక్కడ ఏదైనా సరే చిన్న సంఘటనలు పెద్ద సంఘటనలు కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ నుంచి పరిష్కారాలు జరుగుతూ పోతే అన్నిటిలో అండి, ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పోతే తప్పకుండా ఈ సమస్యలు ఉండవండి. కింద కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా హ్యాపీ అవుతారండి. ఎందుకంటే మన కార్యకర్తలు కూడా కలిసి పనిచేసే పరిస్థితి మీ ఆళ్లగడ్డలో ఉందా? అదే నేను చెప్పేది. ఆ కార్యకర్తలు కూడా అందరు కలవాలంటే అందరి పనులు జరిగేటప్పుడు ఏదన్నా ఒక పని జరిగినా ఒక పని జరగకపోయినా కానీ అందరూ కూడా హ్యాపీగా ఉంటారండి. పూర్తిగా ఆడేమవుతుందంటే మా మధ్యలోనే సమన్వయం చేసుకోమంటే అది కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నానండి. అది తీసుకెళ్ళి వారికి ఈరోజు కలిసి చెప్తాను. అది పరిస్థితి అంటే అక్కడ పార్టీ జిల్లాలో పుంజుకుంది. 2014 ఎన్నికల తర్వాత జడ్పీ ఎన్నికలు గెలుచుకున్నామని కేఈ కృష్ణమూర్తి చెప్తా ఉన్నారు. పార్టీలో చేరికలు కూడా పెరిగాయి కింద స్థాయి నేతలు. ఈ సమయంలో ఇప్పుడు ఇతర పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకోవాలనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తా ఉంది. దానిపై మీరేమంటారు? అవునండి, తప్పకుండా అండి. ఇప్పుడు మేము జిల్లా పరిషత్ గెలిచాము, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కూడా మేమే ఇది చేసుకున్నాము. నిన్న చక్రపాణి రెడ్డి గారిని కూడా ఎమ్మెల్సీ కూడా మంచి మెజారిటీతో గెలిపించుకున్నామండి. ఇవన్నీ కూడా చాలా బలమైంది. యాక్చువల్గా 3 సీట్లు గెలిచారని 14లో అయిందండి. కానీ ఈరోజు 12 సీట్లు గెలిచే పరిస్థితి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చిందండి, పట్టు వచ్చిందండి. ఈ పరిస్థితుల్లో మాకు అంటే ఇప్పుడు మా దగ్గర జరిగిందని నేను మాట్లాడితే ఇప్పుడు ఏమంటారంటే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి మీరు మాట్లాడుతున్నారని అంటారు. కానీ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇప్పుడు ఎక్కడికెక్కడ అందరూ బలంగా ఉన్నారండి. బలంగా ఉన్న చోట ఇంకా మాకే కొంచెం శక్తిని ఇస్తే ఇంకా బలపడేదానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మా అభిప్రాయం అండి. నిన్న జమ్మలమడుగు నేతలు కానీ కార్యకర్తలు కానీ సీఎంతో భేటీలో చాలా ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. మీ దగ్గర ఎలా ఉండబోతోంది? మా దగ్గర కూడా అదేనండి. ఇప్పుడు ఆళ్ళగడ్డ, జమ్మలమడు ఇవన్నీ కూడా సేమ్ అండి. మొదటి నుంచి కూడా ఒక ఫ్రాక్షన్ ఏరియాస్ అండి. ఇవన్నీ కూడా ఫ్రాక్షన్ ఏరియాలోనే ఇప్పుడు మాకు ఫ్రాక్షన్ ఉంది. ఇప్పుడు గొడవలు లేకపోయినా కానీ ఐసోలేటెడ్గా విలేజెస్లో ఉంటుందండి. ఆ విలేజ్ కోఆర్డినేట్ చేసుకోవడానికి ఒక కోఆర్డినేటర్ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు అక్కడ జమ్మలమడులో కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో కోఆర్డినేటర్ని పెట్టి ప్రతి సమస్యను కూడా వాళ్ళ సీఎం గారి దృష్టికి తెప్పించుకొని అక్కడ పరిష్కారాలు జరిగినాయి అనుకోండి. అక్కడ కూడా కార్యకర్తలు పనిచేస్తారండి, పార్టీ కోసం పనిచేస్తారండి. పదవుల విషయంలో మీకు ఏమైనా ఇప్పటివరకు హామీ ఇచ్చారా? మీకు భవిష్యత్తులో ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది అనే విషయంలో ఇప్పటివరకు జరిగినటువంటి చర్చల్లో ఏమైనా క్లారిటీ ఉందా? సీఎంని ఏం అడగబోతున్నారు మీరు? అంటే సీఎం గారు నేను 2014 చేరిన రోజు నాకు పార్టీ టికెట్ ఇచ్చారండి. పార్టీ టికెట్ ఇచ్చారు. నేను అక్కడ శోభానారెడ్డి గారి మరణం జరగటము, అక్కడ ఓ సానుభూతితో 16,000 ఓట్లు ఆమెకు రావటము, ఆ ఎలక్షన్ కౌంటర్ మ్యాండ్ అయిందండి. కౌంటర్ మ్యాండ్ అయిన తర్వాత కూడా ఈరోజు సీఎం గారు పిలిచి నందిగామలో మనకు పార్టీ మీద వాళ్ళు పోటీ చేయలేదు, ఆళ్ళగడ్డలో కూడా మనం పోటీ చేస్తే బాగుండదంటే ఆ రోజు నా గ్రూప్నంతా కూడా ఆ రోజు మా కుటుంబంకు ఉన్నటువంటి ఔన్నత్యంతో మేమందరం కూడా అంగీకరించి ఆమెకు ఇనానిమస్గా ఇవ్వడానికి కూడా సీఎం గారి దగ్గర ఒప్పుకొని ఇనానిమస్గా ఇవ్వడం కూడా జరిగిందండి. మా ప్రజలు కూడా ఎందుకంటే లేకపోతే ఈరోజు ప్రభుత్వం ఉన్నది, మీరు పోటీ చేయండి, లేకపోతే ప్రభుత్వం సాయం తీసుకుని ఇండిపెండెంట్ కూడా పోటీ చేయమని అడిగారండి. వద్దని చెప్పేసి అందరు కూడా సమన్వయం పాటించమని చెప్పేసి ముందుకు తీసుకెళ్లడం జరిగిందండి. ఈ విషయం జిల్లాలో ఇంకా ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది కర్నూలు జిల్లా రాజకీయం? అదేనండి, ఎంతమంది వచ్చినా కానీ సమన్వయం చేసుకొని పోతే అంత బాగుంటుందండి. సమన్వయం పడనప్పుడు ఎవరో ఒకరు దూరం అవుతారనేది నాకు భయం. ఇదండి. అంటే మీరు ఆ పరిస్థితి వస్తే మీరు ఏమన్నా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటారా? లేదండి, నేను అదే ముఖ్యమంత్రి గారికి చెప్పబోయేది. ఇప్పుడు మేము అడిగినటివి ఏవైతే ఉన్నాయో సమన్వయపరిచేదానికి ఒక కోఆర్డినేటర్ని వేసినప్పుడు ఇటువంటి సమస్యలు రావండి. రానప్పుడు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు యాక్చువల్గా అండి నాకు నిన్న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. నిన్నటి నుంచి వచ్చానండి. నిన్న వచ్చి వారిని కలిసాము. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ 7:30 కలుస్తున్నాము. కలిసినప్పుడు కూడా ఏమవుతున్నదంటే నేను మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలు, అక్కడ జరగబోయే విషయాలు వారికి క్షుణ్ణంగా చెప్పి వారిని ఏ విధమైనటువంటి తీసుకుంటారు. నేను కూడా పోయి మళ్ళీ మా కార్యకర్తలు కూడా మళ్ళీ నేను రేపు పోయిన తర్వాత మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు నాకు ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారో ఆ హామీని వాళ్ళకు కూడా వ్యక్తపరిచి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని వాళ్ళను నేను సమన్వయం పరుచుకొని వాళ్ళను ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందండి. రైట్, ఇది గంగుల అభిప్రాయం. ఆయన కార్యకర్తలకు సంబంధించి కింద స్థాయి నేతలకు సంబంధించి ఇబ్బందులు ఉంటాయి, వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి ముందు ఉంచేందుకే ఇక్కడికి వచ్చానని చెప్తున్నారు. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రితో భేటీలో అక్కడ పరిస్థితి స్థితిగతులపై సీఎంకు వివరిస్తానంటున్నారు. సమన్వయంతో సాగితే ఇబ్బంది ఉండదని, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండాలంటే సమన్వయం కర్తలను ఏర్పాటు చేయాలని కూడా గంగులు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఎన్టీవీ టీమ్, విజయవాడ.